హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: కేసీఆర్ జీవో మాకెందుకు, చెలో సుప్రీంకోర్టు, మాజీ సీఎం మీద పగతో బీసీలను సాధిస్తున్న రేవంత్ సర్కార్, బీఆర్ఎస్ చేసిన రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లొచ్చన్న కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఆందోళనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ ఆనవాళ్లే వద్దనుకుంటే ఆ రిజర్వేషన్లతో మా ఎన్నికలెట్లా అనే అంతర్మదంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పొద్దున్నే మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు, న్యాయవాదులతో చర్చలు. జీవో 9 పై హైకోర్టు ఇచ్చిన స్టే మీద సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం. మొండి పట్టుతో మరింత జటిలం చేసే యంత్రం అంటున్న బీసీ నేతలు. కేసీఆర్ జీవో మాకెందుకు అంటున్న కాంగ్రెస్ పార్టీ. హైకోర్టు ఏంటంటే జీవో 9 పాత రిజర్వేషన్ల ప్రకారమే మీరు ఎన్నికలకు వెళ్ళొచ్చు అంటే కేసీఆర్ ఆనవాళ్లే అద్దనుకుంటున్నాం. కేసీఆర్ ఇచ్చిన రిజర్వేషన్ల ప్రకారం మేము ఎలా ఎన్నికలకు వెళ్ళాలని అంతర్మదనంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలుస్తుంది. మరియు రేవంత్ రెడ్డి గారు మరియు టీపీసీసీ అధ్యక్షులు మరియు మంత్రులు, న్యాయవాదులతో చర్చించి జీవో 9 పైన సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సిద్ధమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మరియు ఇలానే లేట్ అయితే ఇంకా ఎన్నికలు జటిలమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని బీసీ సంఘాలు అనుకుంటున్నారు. మరియు ఇది నామమాత్రంగా బీసీల పైన ప్రేమే కాంగ్రెస్ ప్రభుత్వం అని తేటతెల్లమైంది. ఏంటంటే ఇది బీహార్ ఎన్నికల కోసం బీసీల స్టంట్ అని తెలుస్తుంది. జీవో 9 ప్రకారం 42% రిజర్వేషన్ రావని తెలిసి కూడా బీసీల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అని బీసీ సంఘాలు అనుకుంటున్నాయి. మీకు గనక ప్రేమ ఉంటే మంత్రి పదవులు ఇవ్వండి. ఎందుకు ఇవ్వని జీవోను సవాల్ చేస్తూ కేంద్రం మీద ఫైట్ చేయకుండా అదే మీకు బీసీల మీద 42% రిజర్వేషన్ రావాలని కాంగ్రెస్ ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం మీద ఫైట్ చేయాలి. కానీ కేంద్రం మీద ఫైట్ చేయకుండా ఏందంటే హైకోర్టు అని, సుప్రీంకోర్టు అని మేము ఫైట్ చేస్తామని చెప్పడం తప్ప కేంద్రంకు మీకు లోపారికాల ఒప్పందం ఉంటేనే కదా కేంద్రం మీద ఎందుకు ఫైట్ చేస్తలేరు. మీకు ప్రతిపక్షాలు మద్దతు తెలిపినా కూడా మీరు కేంద్రం మీద ఒత్తిడి తెస్తలేరు అంటే మీకు బీసీల మీద నామమాత్రం ప్రేమే ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇలానే లేట్ అయితే ఇంకా 2-3 నెలలు కాదు 5 నెలలు కూడా ఎన్నికలు పట్టే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ఉన్న ప్రేమ అని మనకు తేటతెల్లమైంది. బీసీల బంద్కు పెరుగుతున్న మద్దతు. 14న తెలంగాణ బంద్కు బీసీ సంఘాల నిర్ణయం. సంఘీభావం ప్రకటించిన ఓయూ విద్యార్థి. జేఏసీ కాంగ్రెస్ దొంకపై నిరసనలు. మంచిర్యాలలో బీసీ నేతలు అగ్నదగ్ధ ప్రదర్శన. ఎక్కడికక్కడ బీసీలు 14న బంద్ను పిలుపుకిస్తే యావత్ తెలంగాణ ప్రజలు మద్దతు తెలపడం జరుగుతుంది. మద్దతు ఎక్కువ మొత్తంలో బీసీలకు న్యాయం జరగాలని మద్దతు ఇస్తున్న ప్రజలు మరియు ఓయూలో ఉన్న విద్యార్థులు కూడా మద్దతు తెలపడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ చేస్తున్న దొంక వైఖరికి నిరసనగా మరియు బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. మరియు ఈ బంద్లో భాగంగా మంచిర్యాలలో ఉన్న బీసీ సంఘ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో ఫైట్ చేయాలని అంటున్న బీసీ నాయకులు మీరు హైకోర్టులో జీవో వస్తుందని చెప్పి మరి రెడ్డి నాయకులే ఎందుకు కోర్టులో రెడ్డిల కోసం ఫైట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది రెడ్డిల ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మీదికి బీసీల మీద ప్రేమ చూపెట్టి లోపట రెడ్డిలకు సపోర్ట్ చేస్తుందని అనడం జరుగుతుంది. ఆ రెడ్డి నాయకుడు కనుక కోర్టులో సవాల్ విసిరపోతే మీకు న్యాయం జరిగేది బీసీ సంఘాలకు. కానీ ఈ రెడ్లను ఆపే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డికి. అంటే లోపారికార ఒప్పందం ఉన్నట్టు బీసీ సంఘ నాయకులు అనుకుంటున్నారు. మరియు 14వ తారీఖు భారీ ఎత్తున బంద్కు పిలుపునివ్వడం జరిగింది. వాటాలు ఉన్నాయా, మూటలు అందాయా, నీటి హక్కులపై మాట్లాడడం లేదు, బనకచెర్లపై మౌనం ఎందుకు? రేవంత్ బనకచెర్లపై ఏపీ ముందుకెళ్తుంటే మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం బనకచెర్ల పిఎఫ్ఆర్ వచ్చిందని ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి పాటిల్ లేఖ. కర్ణాటక, మహారాష్ట్ర తమ అభ్యంతరాలు చెప్పినా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? పోతున్న సుప్రీంకోర్టుకు ఎందుకు సవాల్ ఇవ్వడం లేదు? గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వాటాలు ఉన్నాయా లేక మూటలు అందాయా? బనకచెర్లపై స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వం. వేరే ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక అభ్యంతరాలు చెప్తే మీకు కేంద్ర మంత్రి పాటిల్ గారు లేఖ రాసినా కూడా దీనిపై ఎందుకు స్పందిస్తలేరు? అంటే మీకు మూటలు అందినాయా, మనకు వాటాలు ఉన్నాయా లేదా అనేది ప్రజలకు చెప్పాలి. మీరు ఏపీ ప్రజల కోసం పనిచేస్తున్నారా లేక రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారా అనేది క్లియర్ కావాలి. మీరు ఇప్పటి వరకు అప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడితేనో ప్రతిపక్షాలపై బురద జల్లారు. ఇప్పుడు అదే మహారాష్ట్ర, కర్ణాటక అభ్యంతరాలు చెప్తే వారి ప్రజల కోసం చెప్తే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం ఏంది? అంటే దీనిపై మీ వైఖరి ఎలా ఉందంటే తెలంగాణ ప్రజలు మా ప్రజలు కాదు, మాకు ఆంధ్ర ప్రజలు ఓటేసిళ్ళు అనే పరిస్థితిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరియు చంద్రబాబు గారి కొరకే పనిచేస్తున్నారని తెలుస్తుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నీటి వాటాలపై స్పందించకపోవడం వలన ప్రజలు అనుకుంటున్న మాట. రాబోయే కాలంలో మీరు ఇలానే ఉంటే తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. తెలంగాణ ప్రజల కోసం పనిచేయండి.
కానీ ప్రజల కోసం కాదని ప్రజలు అంటున్నారు. నీటి వాటాలపై స్పందించి మన వాటా మనకొచ్చేటట్టు మీరు సుప్రీంకోర్టులో ఎందుకు ఫైట్ చేస్తలేరు? గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు. అదే వాటాలపై సుప్రీంకోర్టులో ఫైట్ చేయొచ్చు కదా! అంటే మీరు ఫైట్ చేస్తలేరంటే మీకు మూటలు అందినయా అని ప్రజలు అనుకుంటున్నారు. ఇది రాష్ట్రంలో నీటి వాటాలపై తెలంగాణ రైతులపై ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రేమ అనేది ఇక్కడనే తేటతెల్లమైనట్టు మనకు తెలుస్తుంది. వడ్లు కొనుగోలుకు నిధులు గండం. వానాకాలం ధాన్యం సేకరణకు 21,000 కోట్లు అవసరం ఉన్నవి. 7,000 కోట్లు మాత్రమే. 14,000 కోట్లు ఎట్లా? రుణాల కోసం సివిల్ సప్లై అధికారులు ఆపసోపాలు. ఉన్న నిధులు 80 లక్షలు టన్నుల వడ్ల కొనుగోలుకే సరిపోతాయి. అంతకు మించి కొంటే రైతులకు పైసలు ఇవ్వడం కష్టం. ఇప్పటికి పెండింగ్‌లోని యాసంగి ధాన్యం బోనస్. వడ్ల కొనుగోలుకు టైం వచ్చింది. వానాకాలం వడ్లు మార్కెట్‌కు రావడం జరుగుతుంది. కానీ సివిల్ సప్లై అధికారుల దగ్గర మొత్తం ధాన్యం వానాకాలం ధాన్యం కొనుగోలు చేయాలంటే 21,000 కోట్లు కావాలి. కానీ ప్రస్తుతానికి వారి దగ్గర ఉన్న అమౌంట్ 7,000 కోట్లు. మరి ఇంకా 14,000 కోట్లు ఎక్కంచెలు తేవాలని ఆపసోపాలు పడుతున్న సివిల్ సప్లై అధికారులు. ఒకవేళ గనక మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలంటే ఈ 7,000 కోట్లతోని 80,000 టన్నుల ధాన్యాలే కొనుగోలు చేస్తారు. ఇంకా మిగతా ఎక్కువ ధాన్యం కొనుగోలు చేస్తే మేము రైతులకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్న సివిల్ సప్లై అధికారులు. ఇదివరకే యాసంగి బోనస్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఎలా అని ఇబ్బంది పాలవుతున్న సివిల్ సప్లై అధికారులు. కానీ ఇప్పటి వరకు కూడా దానిపై స్పందించని రేవంత్ రెడ్డి. అంటే ఎందుకు? రైతులంటే మీకు చిన్న చూపా? కానీ అదే జూబ్లీహిల్స్ ఎలక్షన్ల కోసం ఇంకా వేరే వాటి కొరకు ప్రయత్నిస్తారు గానీ రైతులను పట్టించుకుని క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఎందుకు దీనిపై సమగ్ర సర్వే పెడతలేడు? ఎందుకు చర్చలు చేస్తలేడు? అంటే రైతులు గాలికి వదిలినా మంచిదే గానీ మీ పనులే మీకు ముఖ్యమా? రైతులకు గనక మీరు పూర్తి స్థాయిలో బోనస్ వెయ్యక, వడ్లు కొనుగోలు చేసి మీరు పైసలు టైం మీద అందియకపోతే రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలుంటాయి. రైతులు రోడ్లపై ధర్నా చేసే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తున్నా. ఇది రాష్ట్రంలో రైతులపై కక్షపూరితమైన విధి విధానాలలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మాపై పొంగులేటి పెత్తనమేంది? వరంగల్ నాయకులకు ఆత్మాభిమానం ఉండొద్దా? ఇన్ఛార్జ్ మంత్రిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు. 13న ఢిల్లీకి కొండ సురేఖ దంపతులు. మాపై పొంగులేటి పెత్తనమేంది అని అంటున్న వరంగల్ మంత్రి కొండ సురేఖ గారు. అంటే వరంగల్ ప్రజలకు ఆత్మాభిమానం ఉండదా? మీ పెత్తనమేంది అనడం జరుగుతుంది. ఈ పెత్తనం మీద కొండ సురేఖ దంపతులు గారు 13న ఢిల్లీకెళ్ళి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిసే పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రులకు సమన్వయం లేదని మనకు తేటతెల్లమైంది. ఎందుకంటే వారికే పడడం లేదు. ఇంకా వీరు ప్రజలను ఏం సేవలు చేస్తారని అక్కడున్న ప్రజలు అనుకుంటున్నా. అంటే ఇన్ఛార్జి మంత్రిగా వచ్చిన పొంగులేటి గారు పెత్తనం చేస్తున్నారని కొండ సురేఖ గారు సవాల్ చేయడం జరుగుతుంది. మరియు దీనిపై రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి కూడా 13వ తారీఖు ఢిల్లీకి వెళ్లి వివరించడం జరుగుతుందని తెలుస్తుంది. అంటే వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న విభేదాలని తెలియజేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీకి పాలనకు నిదర్శనం. ఇలానే కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసేదేం లేదు. వీరి మధ్యలోనే సమన్వయం లేక ఇంకా ప్రజలకేం చేస్తారని వరంగల్ ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఇవాటి న్యూస్. ఆర్కే న్యూస్‌ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మీకు మరెన్నో వీడియోస్ మున్ముందు తెస్తానని కోరుకుంటున్నాను. మీ రాజజ్జీ.